నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ప్రతి గ్రామాన్ని సుందర గ్రామంగా నిర్మించడమే కూటమి ధ్యేయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. నియోజకవర్గ గారమండలం బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ 15 ఫైనాన్స్ కమిషన్ నుండి 50 లక్షల విలువ గల వైద్యశాలను, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేబిహెచ్విబి నుండి 260 లక్షల విలువ గల బాలికల హాస్టల్, శ్రీకాకుళం స్థానిక ఎల్బిఎస్ కాలనీ పద్మావతి నగర్, హెచ్ఎంఎస్ఈఏ మున్సిపల్ కార్పొరేషన్ నుండి సుమారు 19 లక్షల సిసి రోడ్లను, ఎంపీడీఓ కార్యాలయానికి సుమారు 34 లక్షల సిసి రోడ్లను నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకరతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహకారాలతో రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ శ్రీకాకుళాన్ని ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ కూటమి సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి అనిత, మండల నగర టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, మండల నగర పరిధి ప్రజలు, మహిళా నాయకులు, వైద్య సచివాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు ఈ రోడ్డు తాలూకా ట్రాఫిక్ వల్ల ఈ రోజు కలుగుతున్నాయి. అన్నిటికీ కూడా సింపుల్ సొల్యూషన్ ఏంటంటే వైడనింగ్ చేయాలి. దానికి పబ్లిక్ కూడా ఈ రోజు యాక్సెప్టెన్స్ ఇచ్చింది. సో కలెక్టర్ గారు అందరూ కూడా మరొకసారి కూర్చొని ఇమీడియట్ గా మార్కింగ్ స్టేజ్కి వెళ్లి శాంక్షన్ కూడా చేయించి అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా మన కాలనీ వాసులకి గాని, మరి ఈ వీడియో ద్వారా కార్పొరేషన్లు ఎవరైనా నుండి ఈ వీడియో చూస్తున్నా వాళ్ళందరికీ కూడా నా తాలూకు విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా శానిటేషన్ మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవాలి. మన ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలు కానీ, మన వీధి కానీ, లేకపోతే మన సమాజంలో మన కార్పొరేషన్ తాలూకా ఏదైనా సరే క్లెన్లీనెస్ మీద మనం టాప్ ప్రయారిటీ మనం పెట్టి దాన్ని అడ్రస్ చేయకపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం ఎంత అందంగా తయారు చేయాలన్నా సరే ఆ ఫేస్ లిఫ్ట్ మనం తీసుకొని రాలేము. అందుకనే ఎక్కడికక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అలాగే ఎక్కడికక్కడ కాలనీ వాసులు కూడా మంచి గ్రూప్స్ లాగా ఫార్మ్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను కోరుకునేది శానిటేషన్ మీద, క్లెన్లీనెస్ మీద వాలంటరీగా కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంటిలో మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకునే ఒక ప్రయత్నం చేస్తామో మన పరిసరాలు కూడా ఆ పరిశుభ్రత మెయింటైన్ చేయడానికి మాత్రం అది మన లోపల నుంచి రావాలి. అటువంటి భావన కలిగించడానికి అందరికీ కూడా సమిష్టిగా దాని మీద కృషి చేయమంటున్నాను, దానికి సహకరించమని చెప్తున్నాను. ప్రభుత్వం కూడా దాంట్లో లీడ్ తీసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ థర్డ్ సాటర్డే, 3వ శనివారం ప్రతి నెలలో కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన కూడా ముందుకు నడిపిస్తున్నారు. అది కేవలం ఒక అలంకరణ కోసమో లేకపోతే ఒక రోజు జరిగేటటువంటి కార్యక్రమం కాకుండా ప్రతిరోజు కూడా మనం దాన్ని నిత్యం చేస్తూనే ఉండాలి. కార్పొరేషన్ ను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. శానిటేషన్ కి సంబంధించినటువంటి వింగ్ అంతటినీ కూడా వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళ తరపున చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తాం. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈ రోజు తరలి వచ్చారు. దూర భారాల నుంచి ఇచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్ ఏర్పాటు చేయగా ఆ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరణలో స్నానం ఆచరించి స్వామివారిని మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనిమిటి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన పొందూరు ఖాదీని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం సభ్యులు, స్థానిక టీడీపీ నేతలు, పొందూరు ఖాదీ కార్మికులు మర్యాదపూర్వకంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తమ ఖాదీలో నకిలీల బెడత అరికట్టే విధంగా, పొందూరు ఖాదీకి విలువ పెంచే విధంగా జిఐ ట్యాగ్ మంజూరుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. దశాబ్దాల తమ కష్టాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే తోడ్పాటు భవిష్యత్తులో కూడా అందివ్వాలని కోరారు. దీనిపై రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేతన్నల తోడ్పాటుతో మళ్లీ పొందూరు ఖాదీని విశ్వవ్యాప్తం చేద్దామని, జిఐ ట్యాగ్తో పూర్వవైభవం సాధించడం సులభమని చెప్పారు. పొందూరు కద్దరు అంటే గౌరవమని, ఆ గౌరవాన్ని కాపాడుతున్న నేతలకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొందూరు పట్టణ అధ్యక్షులు శ్రీరంగం నాయకులు, టీడీపీ నేత దండా రవికుమార్, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం అధ్యక్షులు గొంటుకు కామేశ్వర ప్రసాద్, కార్యదర్శి దండా వెంకటరమణ, ఉపాధ్యక్షులు కొండలరావు, కార్యవర్గ సభ్యులు, ఖాదీ కార్మికులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడేకర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని 1వ బెటాలియన్ కమాండర్ సిహెచ్విఎస్ పద్మనాభరాజు శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల 1వ బెటాలియన్కు భవన నిర్మాణం అవసరం ఉందని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. 1వ బెటాలియన్లో విధులకు మరో 9 మాసాలలో 600కు మంది పైగా కానిస్టేబుళ్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో భవనాల ఆవశ్యకతపై దృష్టి సారించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పై ఒత్తిడి పెంచి నిధుల త్వరితగతిన మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ నిధుల నిర్మాణం కోసం సహకారం అందించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శివకుమార్, పోలీస్ హౌసింగ్ ఏఈ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం వరకు కాశీబుగ్గ పట్టణం వరకు ర్యాలీ నిర్వహించారు. పలాసపట్టణంలో ఇందిరా చౌక్ నుండి కేటీ రోడ్డు మీదుగా రైల్వే మైదానం వరకు వేలాది మంది ప్రజలు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ర్యాలీలో పాల్గొని మత్తు పదార్థాలపై తమ వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్రీష హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ, ఎస్ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శ్రీష్ మాట్లాడుతూ పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర బృందం సభ్యులను దుశ్శాలతో సత్కరించి అభినందించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిస్తూ డ్రగ్స్ వద్దు అనే మహమ్మారి కేవలం మత్తుకు బానిసైన వ్యక్తినే కాకుండా అతని కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందని స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం బాపూజీ కన్న కలలను మనమందరం కలిసి సాకారం చేద్దామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ పిలుపునిచ్చారు. 80 అడుగుల కూడలి వద్ద గల ఆనందమయ ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభమైన రన్ ఫర్ స్వచ్ఛ భారత్ ను నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక కృష్ణా డైమండ్స్ పీవీఆర్ ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నేతృత్వంలో శ్రీకాకుళం నుండే కాకుండా భారతదేశంలో ఉండే అన్ని కృష్ణా డైమండ్స్ కార్యాలయాలలో సుమారు 100కు పైగా ఒకే సమయంలో 5K మారథాన్ను నిర్వహించడం దేశానికే ఆరోగ్య స్ఫూర్తిదాయకమని అన్నారు. నిర్వాహకులు పొట్నూరు శ్రీనివాస్ కార్యక్రమాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దారని, మనం స్వచ్ఛంగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉండగలమని, మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందరిలో చైతన్యం తెస్తున్నారని, అందులో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ ప్రతి శనివారం నిర్వహిస్తున్నామని, అందరిలో ముఖ్యంగా యువతతో స్వచ్ఛతపై, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి శ్రీకాకుళం కృష్ణా డైమండ్స్ ఎంతో శ్రమిస్తున్నారని, వారి సేవలు నిర్విరామమని పేర్కొన్నారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ స్వచ్ఛ భారత్లో భాగస్వాములు చేయడమేనని, గిన్నిస్ రికార్డ్స్ నమోదు కాబోతోందని నిర్వాహకులకు ముందస్తు శుభాకాంక్షలను తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు 526 మంది రన్ ఫర్లో పాల్గొన్నారని, స్వచ్ఛ శ్రీకాకుళం స్వచ్ఛ భారత్లో భాగంగా కృష్ణా డైమండ్స్ అందించిన నగదుని శ్రీకాకుళం స్వచ్ఛతకై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్కు అందజేశారు. అనంతరం మారథాన్లో మొదటి 2 స్థానాలు పురుషులకు, మహిళలకు కృష్ణా డైమండ్స్ అందించిన అమూల్యమైన బహుమతులను అందజేశారు. 526 మంది ఈరోజు ఇందులో పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు మన బాపూజీ గారు కన్న కలలు స్వచ్ఛ భారత్, ముందు మనం స్వచ్ఛంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మన దేశం అభివృద్ధి చెందుతుంది అనేది బాపూజీ గారి కళ. ఆయన కళని సాకారం చేస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాంతో ఇక్కడ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే స్వచ్ఛతా హీ సేవ ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం డిపార్ట్మెంట్లలో కూడా చేయడం జరుగుతుంది.
సో ఈ కార్యక్రమాన్ని ఇంకా చైతన్యవంతం చేయడానికి ప్రజల్లో యువతలో కూడా భాగస్వామ్యం చేయడానికి కోసం కృష్ణా డైమండ్ జ్యువెలర్స్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా నమోదు కాబోతుంది. ఇది పెద్ద ఎత్తున దేశం మొత్తం వేలాది మంది ఒకేసారి చేయడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. ప్రజల్ని భాగస్వామ్యం చేయడమే ఈ స్వచ్ఛ భారత్ మీద. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 9 గంటలకు పైగా సాగించి ఇచ్చాపురం మొదలుకొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు తమ సమస్యలను తెలియజేశారు. ఉపాధి, పింఛన్లు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వినతులను వెల్లువగా తరలివచ్చాయి. సుమారు 500 పైగా వినతులు రాగా ఓపికగా ప్రతి వినతిని అందుకున్న రామ్మోహన్ నాయుడు అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ల ద్వారా సంప్రదించి పరిష్కరించాలని సూచించారు. వికలాంగులు, మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అంటే తమకు ఎంతో అభిమానమని, ఆయన తమ అసోసియేషన్కు ప్రతినిధులకు మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవని డిస్ట్రిక్ట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నగరంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం డిస్ట్రిక్ట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ఐటీ క్రిస్మస్ కార్యక్రమం సందర్భంగా కార్యక్రమంలో దైవ సేవకులైన వారికి, పాస్టర్లకు కూర్చునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని, అధిక సంఖ్యలో డ్వాక్రా సంఘ మహిళలే కనిపించారని చెప్పారు. తాము ఎటువంటి ఆగ్రహవేశాలకు పోకుండా అంబేద్కర్ ఆడిటోరియం గేటు వద్ద వేచి ఉండి ఎమ్మెల్యే శంకర్కు ఇదే విషయాన్ని వివరించామని చెప్పారు. ఆయన మాతో మాట్లాడిన కొద్ది సమయం తర్వాత తాను స్వయంగా వేదిక వద్దకు తీసుకువెళ్లి వేదికపై కూర్చోబెట్టారని వివరించారు. తాము ఎమ్మెల్యేను ప్రశ్నించామని, కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, తాము గత 25 ఏళ్లుగా టీడీపీతోనే కొనసాగుతున్నామని, ఎమ్మెల్యే గుండు శంకర్ తండ్రితోనూ ఎమ్మెల్యేతోనూ తనకు ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ తాము చేపట్టిన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ తమలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారని చెప్పారు. చర్చిలో నిర్వహించే కార్యక్రమాలైనా, వార్డులో చేపట్టే కార్యక్రమాలైనా ఆహ్వానం అందుతుందని, ఆయన రావటం మాకు ఎంతో ఆనందదాయకమని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ తనకు ఎన్నో విషయాల్లో అండగా ప్రేమగా నిలిచారని, కావాలనే కొందరు ఎమ్మెల్యేలు తప్పుద్రోవ పట్టించే ప్రయత్నంలో తమ అసోసియేషన్పై బురద చెల్లారని చూస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రటరీ టీవీడీవీ కుమార్, డాక్టర్స్ కె విశ్వాసరావు, రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ సెక్రటరీ జేసీ దేవదాస్, పాస్టర్ అండ్ లీడర్ అసోసియేషన్ సెక్రటరీ ఏ జాకబ్, పాస్టర్ అండ్ లీడర్ అసోసియేషన్ ట్రెజరర్ డాక్టర్ జాన్ డేవిడ్, పాస్టర్ అండ్ లీడర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి ఫిలోసిన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పి ఆనంద్ కుమార్, బి జోగారావు, పాస్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి క్షేత్రంలో జనవరిలో జరగనున్న రథసప్తమి వేడుకలను జిల్లా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రథసప్తమి ఏర్పాట్లపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది వేడుకలను 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, పార్కింగ్ సౌకర్యాలను క్షేత్రానికి మరింత చేరువలో తీసుకొస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రికార్డు స్థాయిలో 200 పబ్లిక్ టాయిలెట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా టెంట్లు, బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈసారి రథసప్తమి వేడుకల్లో 7 రోజుల పాటు హెలికాప్టర్ పర్యటనలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రధాన అర్చకులు శంకర శర్మ మాట్లాడుతూ జనవరి 25న రథసప్తమి సందర్భంగా వారం రోజుల కార్యక్రమాలను వివరించారు. జనవరి 19, 20 అలివెట్టి మండపాల్లో స్వామివారికి అభిషేకాలు, జనవరి 21న స్వర్ణ అలంకరణ సేవ, జనవరి 22న ఉత్సవమూర్తికి 1,00,000 పుష్పార్చన, జనవరి 23న సామూహిక సూర్య నమస్కారాలు, జనవరి 24న మహాసౌరభం, పూర్ణ అలంకరణ, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ, జనవరి 25వ తేదీన వేకువజామునే సుప్రభాత సేవ రథసప్తమి ప్రధాన అర్చకులు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శోభారాణి, విశ్రాంత డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు, ఆలయ ఈఓ ప్రసాదరావు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటివి వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతోంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి.
మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబునుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇందిరా విజ్ఞాన భవనంలో జిల్లా ఇన్ఛార్జి గార వెంకట త్రినాథరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ గావించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి గావించడానికి ఒక సంస్థ కావాలని భావించి ఏవో హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. అనంతరం ఎంతో మంది భారతీయులు అధ్యక్షులుగా ఉండి స్వతంత్ర సమర పోరాటాల్లో పాల్గొని ఎంతో మంది నాయకులు తమ ప్రాణాలను త్యాగాలు చేస్తారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంబటి కృష్ణారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు KVLS ఈశ్వరి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు అంబటి దాలినాయుడు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు చాన్ బాషా, డీసీసీ సెక్రటరీ గంగు కొండలరావు, బేరి వెంకట్రావు, దేశెల్ల గోవింద మల్లిబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయాన్ని కాపాడడమే ధ్యేయంగా బుచ్చి సుందర రామకృష్ణ మేలుకొలుపు బృందం మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుండి పోలాకి గ్రామంలో వీధి వీధిలో భిక్షాటన చేస్తూ శివుడి పాటలు పాడుతూ స్వామివారి కీర్తనలు వినిపిస్తున్నారు. మేల్కొనరా చంద్రశేఖర మేల్కొనరా నీలకంఠ అంటూ పాటలు పాడుతూ చుట్టుపక్కల ఉండే 10 గ్రామాలకు వెళ్లి హిందువులు అందరినీ మేలుకొలుపుతూ హిందూ సంప్రదాయం 50 ఏళ్ల క్రితం ఎలా ఉండే వాళ్లమో అవగాహన కల్పిస్తూ హిందువులందరూ ఒక్కటి అవ్వాలని నినాదంతో ముందుకు మేలుకొలుపు సాగుతోంది. మేలుకొలుపు కార్యక్రమంలో పోలాకి గ్రామస్తులు దార్లపూడి శివరామకృష్ణ, ఎర్రి నరసింహ, తోనంగి జమయ్య, డోల హేమసుందర్, గోవింద్, ఇందిరాపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ సంభాజీ శివాజీ షిండే దర్శించుకున్నారు. వాళ్ళకి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి KNBDV ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనపరిచిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ KV మహేశ్వర్ రెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించారు. సిఐలు పైడుపు నాయుడు, చంద్రమౌళి, P సత్యనారాయణ, భరత్ కుమార్లతో పాటు పలు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న SIలు K రాము, బాలరాజు, గణేష్, ప్రవళిక, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ KV మహేశ్వర్ రెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణలో ఇలాంటి సమర్థవంతమైన కృషి కొనసాగించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. జనవరి 4న
చెలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కళాసి కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి చిన్నారావు, ఆర్ ప్రకాశ్రావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ట్రాన్స్పోర్ట్ హమాలీలను కలిసి మహాసభల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా జనవరి 4న మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రదర్శన అనంతరం మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. ఈ ప్రదర్శన బహిరంగ సభల్లో అన్ని రంగాల హమాలీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జట్టు కళాశీలు హమాలీలకు పిఎఫ్ ఈఎస్ఐతో కూడిన సమగ్ర చట్టం చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జట్టు ముఠా కళాశీల కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతికిడుస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ముఠా కార్మికుల సంక్షేమాన్ని కేటాయించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బి త్రినాథరావు, మల్లేషు, అప్పన్న, వి సింహాచలం, బి వేణు, ఏ అప్పారావు, ఎల్ రవి, రంగారావు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన రాగులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాగులు ఎముకలను బలంగా మార్చడంతో పాటు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులు తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అదేవిధంగా అలసట కూడా తగ్గుముఖం పడుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో రాగులు ముందుంటాయి. ఇందులో ఫైబర్, గ్లైసీమియా, షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది. ఇన్సులిన్ నిల్వలు పెంచడంలో రాగులు ముందుంటాయి. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. అదేవిధంగా యాంటీ ఏజింగ్ లక్షణాలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి యవ్వనంగా ఉంచుతాయి. రాగుల్లోని మెగ్నీషియం, పొటాషియం నిల్వలు శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు తగ్గించడంలో ముందుంటాయి. రాగుల్లో మినరల్స్, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తశాతం పెంచడం, రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడంలో రాగులు ముందుంటాయి. రాగుల్లోని అమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా మారతాయి. కీళ్ల నొప్పులు ఉండవు. ఎదిగే పిల్లలకి ఇది చక్కటి బలవర్ధక ఆహారం అని చెప్పొచ్చు. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు బాధపడేవారు తినకూడదు. థైరాయిడ్ రోగులు కూడా రాగులు తినకపోతే మంచిదని నిపుణులు అంటున్నారు. రాగుల్లోని అమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.